హాయ్ గైస్. ఏదైతే 2024 ఆగస్ట్ 9 రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అది కోల్‌కత్తా డాక్టర్ రేప్ కేస్ గురించి. సో, నిన్న రిజల్ట్ రావడం జరిగింది యాక్చువల్‌గా ఆ కేస్‌లో. సంజయ్ రాయ్‌ని జీవిత ఖైదీగా విధించడం జరిగింది. సో, ఇందులో చాలా మందికి చాలా వరకు డౌట్ ఏంటిదంటే, అతనికి ఎందుకు మరణశిక్ష విధించలేదు కోర్టు. అండ్ కోర్ట్ ఇచ్చిన తీర్పులో ఎలాంటి స్టేట్మెంట్ పాస్ చేసిందనే విషయం. ఇందులో కోర్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది యాక్చువల్‌గా. కోర్ట్ ఇదేమీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ ఏం కాదనే విషయాన్ని స్టేట్మెంట్ పాస్ చేసింది. దీనికి అర్థం ఏంటిదనేది నేను ముందుకు పోయే కొద్దీ చెప్తాను నేను డెఫినెట్‌గా. అంటే ఎవరు తప్పు చేసినా దీంట్లో నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. అంటే పెద్ద శిక్ష ఏం పడదనే విషయాల్లో అలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని కోర్ట్ చెప్పడం అసలు అంటే ఆశ్చర్యకరంగా అనిపించింది. సో, వీడియోలోకెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి విషయాలు చెప్పడానికి నాకు అంటే ఒక సపోర్ట్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ కూడా చేయండి వీలైతే. సో, వీడియోలోకి వెళ్దాం ఇక. సో, మ్యాటర్ ఏందంటే 9th ఆగస్ట్ 2024 జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ ఒక 122 రోజుల తర్వాత ఈ ఈ ఈ రిజల్ట్ రావడం జరిగింది. సంజయ్ రాయ్ మీద ఏసిన ఏదైతే ఆ శిక్ష ఉందో, అంటే జీవిత ఖైదీ శిక్ష, చాలా మందికి డిసప్పాయింట్ చేసింది యాక్చువల్‌గా. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటిదంటే, ఎందుకని మరణశిక్ష విధించలేదనే ఉద్దేశం చాలా మందికి ఉంది యాక్చువల్‌గా. సో, అందులో భాగంగానే కోర్టు పాస్ చేసిన స్టేట్మెంట్ చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇదేం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ కాదని ఈజీగా చెప్పేసింది యాక్చువల్లీ. ఆ స్టేట్మెంట్ బయటకొస్తే చాలా మందికి అంటే ఒక కోర్టే ఇలా చెప్పొచ్చు అనే ఉద్దేశం ఉంటుంది యాక్చువల్‌గా. అంటే ఇలాంటియేం కొత్త కాదు కదా దానికి అర్థం ఏంటంటే ఇలాంటియేం కొత్త కాదు కదా జరగడం అనే ఉద్దేశాన్ని చాలా సులువుగా చెప్పింది యాక్చువల్‌గా కోర్టు. సో, నాకది చాలా విచిత్రంగా అనిపించింది యాక్చువల్‌గా. అంటే ఒక కోర్టే ఇలా చెప్తే మరి బయట అంటే నిజంగా అసలే మన ఇండియాలో ఉన్న పెద్ద అంటే ఇదేందంటే ఏదైనా ఒక కేస్ గాని ఏదైనా అయితే వెంటనే రిజల్ట్ దాన్ని తేల్చకపోవడం. దాన్ని సంవత్సరాలుగా సాగదీసి ఎప్పుడో ఒకసారి రిజల్ట్ ఇయ్యడం అనే ఉద్దేశ్యం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో చాలా వరకు ఉంది ఆ విషయం యాక్చువల్‌గా. ఇండియన్ లా పరంగా చూసుకున్నా గానీ ఏ విషయంలో. ఎప్పుడు మన ఇండియాలో నాకు బాగా బాధాకరంగా అనిపించే విషయం ఏంటంటే, ఇండియాలో ఉన్న విషయాల్లో ఎందుకని ఏదైనా ఒక తప్పు చేసిన వ్యక్తి అయినా ఎవరైనా ఉన్నప్పుడు వెంటనే రిజల్ట్ ఎందుకు ప్రకటించరండి? అంటే డబ్బులేమైనా ఉంటే ఏదైనా ఉంటే అంటే ఇప్పుడు 162 రోజుల తర్వాత దాన్ని డిలే చేశారు కాబట్టి డెఫినెట్‌గా అలాంటివి ఈ సందర్భంలో చాలా విషయాలు జరిగి ఉంటాయి యాక్చువల్‌గా. అందుకోసమే జీవిత ఖైదుకి ఏశారు యాక్చువల్‌గా. లేకపోతే అప్పుడు రిజల్ట్ వచ్చిన వెంటనే దాని గురించి నిర్ధారించి చేసుంటే మేబీ ఉరిశిక్ష విధించేటోళ్ళేమో కావచ్చు డెఫినెట్‌గా. సో, అది చాలా బాధాకరమైన విషయం యాక్చువల్‌గా. సో, అంటే ఇండియన్ అదైతే ఈ లా పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో, కొంచెం ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ వచ్చేలా ఉంటే బావుంటుంది యాక్చువల్‌గా. నేటి తరాలలో రేపు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చేసేటోళ్ళు, మానభంగం చేసేటోళ్ళు గాని, రేప్ చేసేటోళ్ళు గాని, వాళ్ళు ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మేబీ డబ్బులు ఉన్నోళ్ళకి ఇంకా అది అడ్వాంటేజ్‌గా మారుతుంది యాక్చువల్‌గా. దాన్ని డిలే చేపించే కొద్దీ ఆ కేస్ నుంచి తప్పించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది యాక్చువల్‌గా. సో, అది కొంచెం బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బయట కంట్రీస్‌లో వాటిలో కొన్ని కంట్రీస్‌లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రిజల్ట్ వెంటనే ఉంటుంది యాక్చువల్‌గా. సో, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ జనరేషన్‌లో ఎందుకని వెంటనే రిజల్ట్ ప్రకటించట్లేదని కొంచెం బాధాకరం యాక్చువల్‌గా. సో, అప్పుడే జరిగి ఉంటే డెత్ పెనాల్టీ జరిగి ఉంటే కొంచెం భయం ఉండేది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి. ఆల్మోస్ట్ ఆ కేస్ జరిగినప్పుడు తర్వాత కూడా అంటే అది కోల్‌కత్తా కేస్ జరిగిన తర్వాత కూడా ఆల్మోస్ట్ దాని తర్వాత కూడా చాలా ఇలాంటి కేసెస్ వస్తూనే ఉన్నాయి. సో, భయం ఉండదు అంటే అంటే వెంటనే ఒకవేళ రిజల్ట్ వెంటనే ఏదైనా దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే రిజల్ట్ ఉంటే అందరికి చాలా మందికి భయం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత చాలా కేసెస్ జరిగినాయి కదా! మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! ఆంధ్రప్రదేశ్‌లో జరిగినాయి ఇలాంటివి చాలా కేసెస్ జరిగినాయి కదా! సో, అది కొంచెం బాధాకరం యాక్చువల్‌గా. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద వెంటనే శిక్ష విధించడం బావుంటుందని నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు చూడండి చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 160 డేస్ తర్వాత వేసిన రిజల్ట్ పెద్దగా నాకేం అనిపియలేదు. ఏముంది బాధితురాలికి సంజయ్ రాయ్ తరపు నుంచి 50,000 ప్రకటించారు. అండ్ కోర్టేమో 15,00,000 ఇయ్యాలని ప్రకటించారు. సో, అందులో పెద్దగా వింత ఏముంది యాక్చువల్‌గా కోర్టు ఇలాంటి తీర్పు కోసమే అంటే అన్యాయం జరిగినోళ్ళకి ఇలాంటి తీర్పే ఇస్తుందా అనేది విచిత్రం. అండ్ అప్పుడు నిర్భయ కేసులో కూడా 7 ఏళ్ల తర్వాత ఏశారు యాక్చువల్‌గా. సో, కొన్ అంటే నాకనిపించిన ఫీలింగ్ ఏందంటే కొంచెం వెంటనే రిజల్ట్ రాగలిగితే బావుంటుంది. ఇన్ని రోజుల తర్వాత డబ్బులున్నోళ్ళు ఏ వ్యక్తి అయినా మానిప్యులేట్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి డెఫినెట్‌గా. సో, ఇది కొంచెం నాకు అంటే డ్రాబ్యాక్ మన ఇండియన్ లాలో నాకు అనిపించిన విషయాల్లో. సో, మీకేమనిపించింది సంజయ్ రాయ్ విషయంలో మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటిదనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సంజయ్ రాయ్ చెప్పిన విషయాల్లో చాలా ముఖ్యమైన విషయాలంటే దాని వెనుక చాలామంది ఉన్నారని చెప్పడం జరిగింది. మరి కోర్టు, సీబీఐ గాని ఎవరు దాన్ని నిర్ధారించలేకపోయింది. సో, మేబీ చూడాలి. ఆల్మోస్ట్ అంటే కేసు ఫైనల్ అయిపోయినట్టే అనిపించింది నాకైతే. సో,
సో ఇది అంటే నాకు తెలిసినదైతే సాటిస్ఫాక్షన్ డెసిషన్ మాత్రం కాదు. కోర్టు తరపు నుంచి ఇచ్చిన డెసిషన్‌లో డెఫినిట్‌గా ఇది సాటిస్ఫాక్షన్ డెసిషన్ మాత్రం కాదనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ బిఫోర్ నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొంచెం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.